ఇంగ్లాండ్స్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఆల్రౌండర్స్, ఇక క్రికెట్ ఆడడు ఇంటర్నేషనల్ లెవెల్లో అట్లీస్ట్. బెన్ స్టోక్స్ సేస్ హీస్ డన్ విత్ ద గేమ్. దాని వెనకాల కారణాలు ఏంటో వేరేగా మాట్లాడుకున్నాం, బట్ I think it's time to celebrate the career of Ben Stokes, so we'll do that. ఎందుకు రిటైర్ అయిపోయాడు మాట్లాడేసాం, చాలామంది మాట్లాడారు, పక్కన పెట్టేద్దాం. I think it's time to celebrate the career that Ben Stokes has had. 15 years international level లో it's been a sensational journey. One of the best all-rounders ఈ జనరేషన్లో. Now be it batting, bowling or fielding, he's done it all. అన్ని డిపార్ట్మెంట్స్లో తన పర్ఫార్మెన్స్ తోటి మ్యాచెస్ గెలిపించున్నాడు ఇంగ్లాండ్కి. హీస్ బీన్ అవుట్స్టాండింగ్ సర్వెంట్ ఆఫ్ ది గేమ్. ఎస్, పర్సనల్ విషయాలు కొన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే తన గేమ్ని, తన డ్రింకింగ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, తన ఆల్టర్కేషన్స్ అవ్వచ్చు ఆఫ్ ద ఫీల్డ్, ఇవన్నీ కూడా. బట్ ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. లెట్స్ జస్ట్ ఫర్గెట్ దాట్. ఓన్లీ క్రికెట్ మీద ఫోకస్ చేద్దాం. నౌ బెన్ స్టోక్స్ కెరియర్ గురించి మాట్లాడాలి అంటే బోల్డ్ ఇన్సిడెంట్స్ గుర్తొస్తాయి. స్టార్టింగ్ విత్ ది 2019 ODI వరల్డ్ కప్. దాంట్లో ఓ క్యాచ్ పడతాడు సింగిల్ హ్యాండ్ తోటి విత్ హిస్, ఐ డోంట్ నో ఇట్ వాస్ లెఫ్ట్ హ్యాండ్ ఆర్ రైట్ హ్యాండ్, బట్ పట్టి వెనకాల గాల్లో తిరిగి పడడం, ఆ క్యాచ్ అందరికీ గుర్తునే ఉంటుంది, అదొకటి ఉంటుంది. తర్వాత 2019లోనే హెడింగ్లీ టెస్ట్ మ్యాచ్ యాషెస్లో లీచ్తో కలిసి లాస్ట్లో పార్ట్నర్షిప్, అండ్ దెన్ వెన్ హీ విన్స్ ద గేమ్ ఎంటైర్ హెడింగ్లీ రైజెస్ అప్ విత్ హిమ్. అదొక గూస్ బంప్స్ మూమెంట్. అది మాత్రమే కాదు, ద కౌంట్లెస్ స్పెల్స్ దట్ హీ హస్ బౌల్డ్. దాంతోపాటు తన ఫస్ట్ సెంచరీ ఇన్ ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ అగేన్స్ ఆస్ట్రేలియా, పర్త్లో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్లో, ఇలా చాలా ఉన్నాయి. బట్ దేర్ ఇస్ వన్ డిఫైనింగ్ మూమెంట్. అంటే బెన్ స్టోక్స్ క్యారెక్టర్ ఏంటి, బెన్ స్టోక్స్ ద క్రికెటర్కి ఒక డెఫినిషన్ ఏంటి అనే దానికి నా మనసులో ఎప్పుడు ఒక మూమెంట్ ఉండిపోతుంది. ఇట్ ఆల్వేస్ స్టే విత్ మీ, అదేంటో చెప్తాను. బట్ ఇవి కూడా కాస్త మాట్లాడుకుందాం. 2019 వాజ్ అ స్పెషల్ ఇయర్ ఫర్ హిమ్. దానికంటే ముందర ఆఫ్ కోర్స్ లెట్స్ గో బ్యాక్ టు హిస్ డెబ్యూ. తన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఏదైతే ఆడాడో అగేన్స్ ఆస్ట్రేలియా 15 years బ్యాక్, తనకి ఫస్ట్ టెస్ట్ సెంచరీ కూడా. ఐ థింక్ ఇట్ వాజ్ హిస్ సెకండ్ టెస్ట్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, పర్త్ జరిగిన టెస్ట్ మ్యాచ్. స్పెషల్ ఏంటంటే ఆ టెస్ట్ మ్యాచ్లో పిచ్కి ఒక భూకంపం వచ్చినట్టుగా అడ్డంగా పెద్ద క్రాక్ అక్రాస్ ది పిచ్. దాంట్లో ఒక మొబైల్ ఫోన్ కూడా పెట్టి పిచ్ రిపోర్ట్ చేసి చూపించారు ఎంత ఎడంగా ఉండిందో, ఎంత వైడ్గా ఉండిందో క్రాక్ చూపించడానికి. బాల్ పడి మిస్బిహేవ్ చేస్తుంటుంది, పడి ఎటు వెళ్ళిపోతుంది, ఎంత కట్ అవుతుంది, ఎంత టర్న్ అవుతుంది, అసలు అర్థం కాని పరిస్థితి. అటువంటి పిచ్ పైన హీ స్కోర్డ్ ఎ సెన్సేషనల్ 100. మ్యాచ్ గెలవలేదు అనుకుంటాం ఇంగ్లాండ్, బట్ స్టిల్ దట్ 100 పరిచయం చేసింది ప్రపంచానికి దట్ బెన్ స్టోక్స్ ఈజ్ ఎ నేమ్ టు రిమెంబర్. అండ్ 15 సంవత్సరాల పాటు తను అలానే గుర్తుపెట్టుకున్నాం, అలానే చెరిష్ చేసాం. ఇఫ్ యు ఆర్ ఫ్యాన్ ఆఫ్ క్రికెట్, యూ నో వాట్ బెన్ స్టోక్స్ మీన్స్ ద ఇంటర్నేషనల్ క్రికెట్. కోర్స్ ఇండియాలో పుట్టి ఇండియాలో క్రికెట్ ఆడుంటే ఇండియా కోసం తను ఎంత పెద్ద సూపర్ స్టార్ అయి ఉండేవాడో వేరేగా చెప్పాల్సిన పని లేదు, బికాస్ వీ లవ్ ఆ క్రికెటర్స్, రైట్? బట్ ఇంగ్లాండ్లో ఉన్నా కూడా వీ రెస్పెక్ట్ హిమ్ ఫర్ ద స్కిల్స్ హీ హ్యాస్ ఫర్ షూర్. నౌ కమింగ్ టు 2019, ఫస్ట్ ది ODI వరల్డ్ కప్ ఫైనల్లో ఆ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ పర్ఫార్మెన్స్, ఆ క్యాచ్ ఇందాక చెప్పింది. తర్వాత సూపర్ ఓవర్లో యూనో ఎంటైర్ థింగ్ వేర్ హీ డైవ్స్, బాల్ తన బ్యాట్కి తగులుతుంది, అలా బౌండరీకి వెళ్ళిపోతుంది, ఇలా ఎన్నో ఉన్నాయి ఆ ఎంటైర్ వరల్డ్ కప్లో. 2019 హెడింగ్లీ టెస్ట్ మ్యాచ్ వాజ్ అనదర్ ఐకానిక్ మూమెంట్, బికాజ్ చాలా రన్స్ కావాలి, ఆస్ట్రేలియా డామినేట్ చేస్తున్నారు, జాక్ లీచ్ మాత్రమే మిగిలి ఉన్నాడు, తనకు పక్క నుంచి ఆడుతున్నాడు ఒంటరి చేత. ఐ నో జాక్ లీచ్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్, వెరీ కెప్ డిఫెండింగ్ ఆ స్టాండ్ అందించాడు. బట్ ఎలా అయితే బెన్ స్టోక్స్ ఆ రన్ స్కోర్ చేశాడో, యూ హ్యాడ్ టు వాచ్ ద మ్యాచ్ టు బిలీవ్ ఇట్. ఇప్పటికి కూడా మీరు హైలైట్స్ చూస్తే యూ విల్ హ్యావ్ గూస్ బంప్స్, బికాస్ దాట్స్ ద కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ హీ గేవ్. హీస్ అ ఫైటింగ్ క్రికెట్, హీస్ అ ఫైటర్, హీస్ ద గ్యాంగ్స్టర్ ఆఫ్ గ్యాంగ్స్టర్స్. తను ఉంటే టీం గెలుస్తుందో ఒక నమ్మకం ఉండేది, తను బౌలింగ్ చేసిన టీం గెలుస్తుందో ఒక ధైర్యం ఉండేది, తను ఫీల్డ్ పైన ఉంటే చాలు ఏదో ఒకటి చేస్తాడు, సంథింగ్ ఎక్స్ట్రాడినరీ క్యాచ్, ఒక అద్భుతం రన్ ఏదో ఒకటి చేస్తాడని ఒక విశ్వాసం ఉండేది. అండ్ తను బ్యాట్ తోటి ఈ కుడ్ డూ ది అన్థింకబుల్, అన్ఇమాజినబుల్, అవే చేశాడు కూడా ఆ పర్టికులర్ టెస్ట్ మ్యాచ్లో. అండ్ దట్ విన్నింగ్ హిట్, ఎప్పుడైతే ఆ షాట్ ఆడిన తర్వాత దేర్ ఇస్ దిస్ రియాక్షన్ వేర్ హీ గోస్ సెలబ్రేటింగ్ ఇట్, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్లో ది ఎంటైర్ స్టాండ్స్ అట్ హెడింగ్లీ, వాళ్ళందరూ కలిసి ఒక్కసారిగా లేచి సెలబ్రేట్ చేస్తారు. దాట్స్ సంథింగ్ యూ వాంట్ టు ప్లే ఎ స్పోర్ట్ ఫార్. అలాంటి ఒక గెలుపు మీరు అందించగలిగితే దాట్స్ ఇనఫ్. అలాంటివి 4-5 ఉన్నాయి బెన్ స్టోక్స్ కెరీర్లో, దాట్స్ వై ఈజ్ అ స్పెషల్ క్రికెటర్. బట్ ఇవన్నీ ఉండగా, బిఫోర్ ఐ గెట్ టు ద యాక్చువల్ మూమెంట్, నౌ హీస్ డన్ సో మెనీ అన్ఇమాజినబుల్ థింగ్స్. కానీ తన బౌలింగ్ స్పెల్స్ అవ్వచ్చు, టీంకి అవసరం ఉన్నప్పుడు మ్యారథాన్ స్పెల్స్ వేయడం అవ్వచ్చు, టేకింగ్ దోస్ 5 wicket hauls, ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్స్ బ్రేక్ చేయడం, బౌలింగ్ దోస్ డిఫికల్ట్ ఓవర్స్, ఆ బౌన్సర్స్ వేస్తుండడం, షార్ట్ బాల్ వేస్తుండడం, ఇవన్నీ కూడా ఎన్నెన్నో చేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ తన రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన తర్వాత బయటకు వచ్చి వేసిన ఫస్ట్ బాలే మళ్ళీ వికెట్ సంపాదించాడు ఇన్ దిస్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ అగేన్స్ న్యూజిలాండ్. కోర్స్ ఇంగ్లాండ్ మళ్ళీ ఓడిపోయారు, దట్స్ డిఫరెంట్ స్టోరీ. సిరీస్ కూడా ఓడిపోయారు, న్యూజిలాండ్ 2-1 సిరీస్ స్కోర్ లైన్తో గెలిచారు. బట్
హీ కుడ్ మేక్ థింగ్స్ హ్యాపెన్. ఇట్స్ లైక్ ఎవడో పైన కూర్చున్న గొప్ప మనిషి ఆయన రాసినట్టుగా, ఆయన చెక్కినట్టుగా తన కెరియర్ అలా సాగింది. బట్ ఫర్ మీ బెన్ స్టోక్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి, ఎలాంటి క్రికెటరో ఎలాంటి ఫైటరో అని చెప్పాలంటే ఒక మూమెంట్ నాకు గుర్తొస్తుంది. ఇవేవి కాదు. థింక్ ఇట్స్ గేమ్ అగేన్స్ట్ వెస్టిండీస్. తను అప్పటికి ఒక 8 ఓవర్ స్పెల్లో 10 ఓవర్ స్పెల్లో వేసేసి ఉంటాడు. దెన్ ఈ డెలివర్స్ ద బాల్, బ్యాట్స్మెన్ ఒక పంచ్ ఆడితే మిడ్ ఆఫ్లో ఎవరు ఉండరు, తను ఫాలో త్రూలో బ్రేక్ వేసి టర్న్ అయ్యి అంత పెద్ద స్పెల్ వేస్తుండగా మధ్యలో మళ్ళీ పూర్తిగా పరిగెత్తి బౌండరీ దాకా వెళ్ళి ఒక స్లైడింగ్ స్టాప్ చేసి బాల్ని ఆపి వెనక్కి ఆపేసి బౌండరీ వెళ్లకుండా బాల్ పట్టుకొని తిరిగి మళ్ళీ త్రో వేస్తాడు కీపర్ దాకా. దట్స్ బెన్ స్టోక్స్ ఫర్ యూ. దట్స్ ది ఫైటర్ హీ వాజ్. ఆ ఒక్క క్షణం, ఆ ఒక్క మూమెంట్ చూస్తే మీకు అర్థమైపోతుంది తను తన క్రికెట్ ఎలా ఆడేవాడు. ప్రతి బాల్ తనలో ఉన్న శక్తి మొత్తం ధారపోసేవాడు. యునో హౌ క్రికెటర్స్ ఆర్ స్పోర్ట్స్ పర్సన్స్ ఆర్, వాళ్ళు ఒక కొవ్వొత్తు లాంటి వాళ్ళు, లైక్ ఎ క్యాండిల్. వాళ్ళు వెలుగుతూ ఉంటారు, కానీ ఆ వెలుగు రావడానికి, ప్రపంచం అంతటికీ ఆ వెలుగు కనిపించడానికి వాళ్ళని వాళ్ళు దహనం చేసుకుంటూ ఉండాలి. నౌ వాళ్ళ దగ్గర ఉన్న ఇంధనం, వాళ్ళ లోపల ఉన్న ఆ ఫైర్, అది కొంచెం ఖర్చు అయిపోతుంది. అది పూర్తిగా ఖర్చు అయిపోయింది. ఇక నేను వెలుగు ఇవ్వలేను అని అనుకున్నాడు. అండ్ దాట్స్ వెన్ హీ కాల్డ్ టైమ్ ఆన్ హిస్ ఇంటర్నేషనల్ కెరియర్. అండ్ దాంతో బెన్ స్టోక్స్ ఒక అద్భుతమైన కెరియర్ అయితే ఫినిష్ అయిపోయింది. నౌ దాట్స్ అబౌట్ బెన్ స్టోక్స్. మీ ఫేవరెట్ మూమెంట్ ఆఫ్ బెన్ స్టోక్స్ ఏంటి ఫ్రమ్ ది ఇంటర్నేషనల్ క్రికెట్? మీకు ఇంగ్లాండ్ టీమ్ అంటే ఇష్టం ఉండకపోవచ్చు, కానీ యాజ్ ఎ క్రికెటర్ బెన్ స్టోక్స్ పైన రెస్పెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో యాజ్ ఎ క్రికెట్ లవర్ మీ ఫేవరెట్ మూమెంట్ ఆఫ్ బెన్ స్టోక్స్ ఏంటో డ్రాప్ ఎ కామెంట్.